రామకృష్ణ పరమహంస చాలా గొప్ప కథకుడు. ఆయన ఎలాంటి సందర్భానికైనా చిన్న చిన్న కథ చెప్పేవాడంట. రమణ మహర్షి కూడా ఒకసారి చెప్పాడు, ఎవరైతే ఆకలిని చూసి తట్టుకోలేరు అట్లాంటి వాడు రైతే పుడతాడు, అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేడు ఎవడైతే వాడు వైద్యుడే పుడతాడు. అట్లా ఒక వ్యక్తి నీ మనసు నుంచి లిబరేట్ చేయాలనుకో, అట్లాంటి ఉద్దేశంలో వాడు కథ కూడా పుడతాడని చెప్పాడంట. గొప్ప గొప్ప గురువులంతా కథలే చెప్పారు. ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలనుకోరా, దాన్ని మనం ఫస్ట్ చిన్న ప్రోటోటైప్ చేసుకొని చూసుకుంటామా, స్కెచ్ చేసి చూసుకుంటామా లేదు? కథ అట్లాంటిది. అంటే ఒక పెద్ద విషయాన్ని అర్థం చేసుకునే ప్రక్రియలో అట్లాంటిది ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం అనుకో, ఇట్లాగే అది కూడా అని తెలుస్తుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పిన చాలా కథలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కథ రియల్ రిమార్కబుల్. ఆ చిన్న కథ అంటే చిన్న కథనే, కానీ జీవనం సారాంశం అంతా అందులో ఉందన్నమాట. ఒక ఉప్పుతో తయారు చేసిన బొమ్మ సముద్రపు లోతుని కొలవాలనుకుందంట. ఉప్పుతో చేసిన బొమ్మ, ఉప్పుతో బొమ్మ తయారు చేసిరు ఎవరు. ఆ బొమ్మ అనుకుంది, నేను సముద్రపు లోతును కొలుస్తాను. ఆ తర్వాత సముద్రంలోకి దుంకింది. దుంకిన తర్వాత సముద్రం దిగువకు చేరేసరికి ఉప్పు అంతా కరిగిపోయింది. సముద్రంలో లోతును కొలవాలనుకున్నది సముద్రమే బేసికల్లీ. అంటే నువ్వు దేన్నైతే అన్వేషిస్తున్నావో అది నీవే బేసికల్గా. నువ్వు ప్రశాంతత ఎక్కడెక్కడో వెతకకు, అది నీవే. ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతకకు, అది నీవే. లేదా మనశ్శాంతి ఎక్కడెక్కడో వెతకకు, నీవే. అది వెతికితే దొరికేది కాదు. నిన్ను నువ్వు కలిస్తే, అంటే ఈ ఉప్పు బొమ్మ ఎట్లయితే సముద్రంలో కలిసిపోయిందో, నువ్వు చేసే పనులు, నీ శరీరం మనస్సు కలిసిపోతే అది ఎస్టాబ్లిష్. రెండు వేరే వేరే అంశాలు కాదు. ఇంకొక చిన్న కథ, అదే ఇది ఆల్రెడీ చెప్పుకున్నది. చేప నేను సముద్రాన్ని చూస్తా అన్నది. మన చుట్టుపక్కల సముద్రం ఉంది అంటే ఎక్కడుంది నాకు కనిపిస్తలేదు, సముద్రాన్ని చూడాలనుకుందంట. అంటే అప్పుడు ఎవరో ఒక చేపను తంతే అది పోయి గట్టు మీద పడితే, అప్పుడు ఈ గురువు చేప చెప్పింది, నువ్వు దేని నుంచి అయితే బయటపడ్డావో అదే సముద్రం, ఏది నిన్ను బతికిస్తుందో అదే సముద్రం. సో సముద్రమే నీవే సముద్రం. సముద్రం నీకు సపరేట్గా ఏమీ లేదు. అట్లా రామకృష్ణ మనసు చెప్పేవాడు, ఏదైతే నువ్వు వెతుకులాడుతున్నావో అది ఎక్కడో లేదు, బయటే ఉంది, నీలోనే ఉంది. వివేకానంద అడిగినప్పుడు కూడా వివేకానంద ఒకటే ప్రశ్న, వెరీ లాజికల్ మైండ్, ఎవరిని పోయినా అడిగేవాడు అనమాట. అది మంచి ఫియర్సింగ్ లుక్ ఉండేది. మీరు చూశారా దేవుణ్ణి? అందరు రకరకాల జవాబులు ఇస్తారు. పరమహంస ఒక్కడే అసలు సూటిగా చూశాను అన్నాడు. అసలు అనగానే మొట్టమొదటిసారి ప్రశ్నకు జవాబు దొరికింది. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న పుట్టింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు దొరికితేనే కదా నెక్స్ట్ ప్రశ్న పుట్టేది. ఆ తర్వాత సెకండ్ ప్రశ్న, మరి నాకు చూపిస్తారా, నిజంగా చూశారా అని అడిగాడంట. నేను ఎంత స్పష్టంగా చూశాను అంత స్పష్టంగా చూశాను. రెండో ప్రశ్నకి జవాబు దొరికింది. మూడో ప్రశ్న, మరి నాకు చూపిస్తావా అంటే ఇప్పుడే చూస్తావా లేదా భోజనం చేస్తారా చూస్తావా అన్నాడు. ఇంత క్యాజువల్గా ఎవరు చెప్పలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మైండ్లో ఉన్న సంశయం పోయి ఫస్ట్ మంచి భోజనం చేసి, అంటే ఇంతకాలం ఏ ప్రశ్నలు అయితే పరిశాన్ చేసినాయో ఇప్పుడు అది పక్కకి జరిగినాయి. ఆ తర్వాత కొంతకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, అతనికి తెలిసేలా చేశాడు. అది నువ్వు అనుకున్నట్టు ఒక హ్యూమన్ ఫామ్ కాదు, దైవం అనేది ఒక క్వాలిటీ అంతే. అది నీలో గుర్తిస్తే సరిపోతుంది. నేను చిన్న కథ రాసిన దీనికి. కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పుకునేవి కాదు, తప్పేమీ లేదు. ఒకడు శివలింగాన్ని పూజిస్తూ ఉంటాడు, చిన్న శివలింగం, గురువు గారు ఇచ్చిన గిఫ్ట్. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల నుంచి మనసు పక్కకు జరిపి దీన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. అందరు చేసేది అదే కదా. ఇప్పుడు మనం పూజ చేస్తున్నామంటే అర్థమైంది ప్రపంచాన్ని పక్కకు జరిపావనే. నువ్వు ప్రపంచాన్ని పక్కకు జరిపి చేసే ప్రతి పని పూజ కాదా మరి? మిగతా టైంలో ప్రపంచం ముసురుకుంటుంది, ప్రపంచం ఇంటర్ఫియర్ అవుతుంది. నువ్వు పూజ చేసినప్పుడు ఏ ప్రపంచం లేదు, అంతేనా? పూజ చేసే టైంలో ఫోన్ లేదు. ఏది పూజ అవుతుంది చూడు, ఫోన్ లేకపోవడము, ఉద్యోగం లేకపోవడము, షేర్ మార్కెట్ లేకపోవడము, గాసిపింగ్ లేకపోవడము, పాలిటిక్స్ లేకపోవడము, పంచాయతీ లేకపోవడము, శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవడం, ఇవన్నీ ఉంటే అది పూజ అయింది. అసలు నువ్వు అవన్నీ ఉండి నువ్వు ఊది బదులు తిప్పకపోయినా ఏం కాదు, అవన్నీ చేస్తే చాలు ఫస్ట్.
కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఇది చేయాలంటే అవన్నీ చేయకూడదు, అవి చేసినప్పుడు ఇవి చేయకూడదు, ఇట్లా పెట్టుకున్నాడు. ఎనీవే ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయారు. కథ, ఒక శివలింగాన్ని అతను ఆరాధిస్తున్నాడు. కొంతకాలం గడిచింది, గురువే చెప్పాడు. అతను చాలా ప్రశాంతంగా మారిపోయాడు. గురువు అడిగాడు, ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ అంటే, చాలా బాగుంది. నా మనసంతా ప్రపంచం నుంచి పక్కకు జరిగి ఈ ఒక్క చిన్న విగ్రహం దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు నాకు దాన్ని ఆరాధించుకోవడం, దానికి అభిషేకం చేయడం, ఇంతకు మించి నాకు జీవితంలో ఏ పని లేదు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. గురువు అన్నాడు, వెరీ గుడ్, నోరు తెరువు. ఇప్పుడు నువ్వేం చేస్తావు, శివలింగం ఎక్కడుంటే దానికి అర్చన చేస్తావు కదా, శివలింగం ఎక్కడుంటే దానికి అభిషేకం చేస్తావు కదా, శివలింగం ఎక్కడుంటే దాన్ని పూజిస్తావు కదా. 100% అందులో ఏ డౌట్ లేదు. చక్కటి విషయం చెప్పావు బాబు. నోరు తెరువు, నోట్లో ప్రసాదం వేస్తా. నోరు తెరిచాడు, కళ్ళు మూసుకున్నాడు. ఈ శివలింగాన్ని నోట్లో వేసాడు, కుట్టుకుని మింగాడు. ఇప్పుడు చెప్పు దేనికి అభిషేకం చేస్తావు, ఇప్పుడు చెప్పు దేనికి నువ్వు ప్రసాదం పెడతావు, ఇప్పుడు చెప్పు దేనికి మొక్కుతావు. ఇప్పుడు శివలింగం నీ లోపట ఉంది, నువ్వు ఆరాధించి. థింక్ అబౌట్ ఇట్ అన్నాడు. ఇది సింబాలిక్ స్టోరీ. అంటే నువ్వు ఇంతసేపు ఒక దాన్ని బయట చూసినావు, మొదటిసారి వాటిని నీ లోపల దర్శించినావు. సత్య దర్శనం అంటే ఇంతే. సత్యం అంటే ఏంది, ఆది అంతము లేనిది, ఎప్పటికీ మారనిది, దేశకాలమాన పరిస్థితుల ప్రభావం లేనిది. దానికోసం బయట వెతికినావు, అది నీలోనే ఉందని తెలిసినప్పుడు సత్యదర్శనం అయిపోయింది. అది ఏమిటన్నది నీ ఛాయిస్. రకరకాల వ్యక్తులకు రకరకాల దర్శనం ఇస్తుంది. ఎగ్జాంపుల్, ఒక ఆధ్యాత్మిక ఆత్యంతక స్థితిలో సాక్షి అన్నది సత్యం. అది దేశమాన కాలమాన పరిస్థితులకి లొంగదు. నీకు జ్వరం వచ్చిందని నువ్వు మరణశయ్య మీద ఉన్న సాక్షి ఉంటుంది, లేకపోతే ఉండదు. కానీ సాక్షి ఎక్కువ తక్కువలు ఉండదు. ఇట్ ఇస్ జస్ట్ దేర్ అంతే. అది ఉంది లేదా లేదు, కానీ అది ఎక్కువ తక్కువలు. ఒక నిన్న సాక్షి కొంచెం ఎక్కువ ఉండి, ఇలా సాక్షి కొంచెం తక్కువ ఉంది, ఈ చర్చలు ఏముండవు. సాక్షి ఉంటుంది, లేకపోతే ఉండదు అంతే. అంతే తప్ప కొంచెం ఉదాహరణకు లైట్ ఉంది లేదా లైట్ లేదు, కానీ కొంచెం లైట్ ఉండడం అనేది ఉంది యాక్చువల్గా. కానీ సాక్షి అట్లా ఉండదు, అది ఉంటుంది లేకపోతే ఉండదు అంతే. నువ్వు దాన్ని గుర్తించినావు, అది ఉండిపోతుంది అంతే. అది ఉండడమే పరిపూర్ణంగా ఉంటుంది, కానీ మళ్ళీ దాంట్లో హెచ్చు తగ్గులు లేవు. అది సాధన వల్ల రాదు. అది ఉంటుంది లేకపోతే ఉండదు, గుర్తిస్తే ఉంటుంది, గుర్తించకపోతే ఉండదు అంతే తప్ప. ఎండ్ అయిపోయింది స్టోరీ. అందుకని దాన్ని సత్యం అన్నారు. అంటే నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు సాక్షి ఆవిర్భావం జరిగిందనుకో, నీ వయసు పెరిగినా, పాలిటిక్స్ మారినా, ప్రభుత్వాలు మారినా, వర్షం వచ్చినా, ఏం జరిగినా సాక్షి మారదు. ఇది ఎవరన్నా చెక్ చేసుకుని నమ్మే విషయం కాదు. కానీ ఎవరికన్నా ఈ సాక్షిలో ఉన్నవాడు జ్వరం వచ్చినప్పుడు తెలుస్తుంది. జ్వరం వచ్చినప్పుడు అతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాక్షి మాత్రం అట్లే ఉంటుంది. అంతేందుకు చిన్న ఇప్పుడు గోవుని పూజిస్తారు కదా, సరే కొందరు మూర్ఖులు గోవుని పూజించడం ఏమిటి అనొచ్చు, కానీ కొన్ని సైంటిఫిక్ థింగ్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం జ్వరం వచ్చినప్పుడు మూత్ర పరీక్ష చేస్తారు కదా, ఎందుకు చేస్తారు చెప్పు? నేను అనుకునేది అయితే దానికి మెడిసిన్స్ ఏది కాదు. నీ బాడీలో ఏదైనా ప్రాబ్లం రాగానే మూత్రం యొక్క క్వాలిటీ మారుతుంది. నీ యొక్క రోగ లక్షణాలు మూత్రంలో కనిపిస్తాయి. అందుకని మూత్ర పరీక్ష చేస్తారు. బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారు? నీకు జ్వరం వస్తే బ్లడ్ మారిపోతుంది, కరప్ట్ అయిపోతుంది బ్లడ్. నీకు జ్వరం వస్తే నీ యొక్క నిద్ర మారిపోతుంది, నిద్ర కరప్ట్ అయిపోతుంది, నీకు సర్ది అవుతుంది, లేకపోతే నీ ఆకలి కరప్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ కరప్ట్ అవుతుందా లేదా? నీకు జ్వరం రాగానే మొత్తం దెబ్బతింటుంది. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రాణి ఆవు. దాని మూత్రం జ్వరం వచ్చినా, దానికి రోగం వచ్చినా మూత్రం ఎప్పుడు సేమ్ ఉంటుంది. అందుకే మూత్రాన్ని ఎత్తి చల్లుకుంటారు, మూత్రాన్ని తాగుతారు సంశయం లేకుండా. ఎందుకు? దాని క్వాలిటీ మారడం లేదు కాబట్టి. అందుకే సత్యమైంది. ఇది ఒక స్ట్రేంజ్ ఫెనామినా. ఇప్పుడు ఇది విన్నవాళ్ళు, ఫస్ట్ టైం విన్నవాడు తరికించవచ్చు దాన్ని, వీడిదో పిట్ట కథలు చెప్తున్నాడు. అట్లేం లేదు. మన పూర్వీకులు ఎన్నో దేవాలయాలకు, లేకపోతే దేవతా పుణ్యక్షేత్రాలకు గోమఠేశ్వరం, గోమేధికం, ఇట్లా గో అనే దాంతో ఎందుకు వచ్చింది? సత్యం అందులో ఒకటి ఉన్నది. అంటే సమస్త ప్రాణకోటిలో ఏదైతే మారుతుందో అది ఆవులో మారడం లేదు. దట్ మస్ట్ బి స్ట్రేంజ్. అంటే ఏదైతే కాలమాన పరిస్థితులకు అతీతంగా ఉంటుందో అక్కడ ఏదో రహస్యం ఉంది అని అనుకున్నారు. అది అంటే సత్య అంటే దైవ దర్శనం అంటే ఏందో తెలుసా? దైవం అంటే ఏందో నిర్వచించు ఫస్ట్. ఆ క్వాలిటీసా దైవమా, లేకపోతే అతని రూపం దైవం అనుకుంటున్నావా, అతను ఉండే లోకం దైవం అనుకుంటున్నావా? ఏంది? ఇప్పుడు నన్ను అడిగితే
నేను అతని రూపాన్ని పట్టించుకోను, క్వాలిటీస్ని మాత్రమే పట్టించుకుంటాను. ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయనుకో, అప్పుడు నీలో దైవ దర్శనం అయినట్టు. అంటే దైవాన్ని నేను నాలో దర్శన అంటే నువ్వేం చెప్తున్నావు, ఆ దైవంలో ఏ ఏ క్వాలిటీస్ అయితే ఉంటాయో ఆయా క్వాలిటీస్ని నేను నాలో దర్శించుకున్నాను. అట్లా అహం బ్రహ్మాస్మి అయింది. అట్లా నేనే దైవం అని చెప్తున్నావు అంటే నేనే దైవం అని నేను ఇట్లా ఆయనలాగా కత్తులు గిత్తులు పెట్టుకుని తిరుగుతా, ఆయనలాగా విశ్వరూపం నాకు వస్తుంది, ఆయనలాగా గొప్ప కాంతి ఉంటుంది, ఆయనలాగా వేరే లోక, అది కాదు ఖాయం. ఇప్పుడు మా గురువు గారి క్వాలిటీస్ నాలో వచ్చేసినాయి, తద్వారా నేను గురువు అయిపోయినా. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అయిపోయిందంటే అర్థమైంది. ఆ టీచర్ ట్రైనింగ్ అవ్వాలంటే ఏ ఏ క్వాలిటీస్ అవసరమో, ఏ మేరకు ఎడ్యుకేషన్ అవసరమో ఆ పరిజ్ఞానం నీలో వచ్చేసింది కాబట్టి నువ్వు టీచర్ అయిపోయావు. ఇందులో ఏం అంబిగ్యూటీ లేదు కదా. ఇది కూడా అర్థం కాలేదు అనుకోరా, ఏం చేయలేము రా. అట్లా నాకు దైవ దర్శనం అయింది, అట్లా నాకు సత్య దర్శనం అయింది. అట్లా నేను రాసిన పుస్తకానికి ఆత్మదర్శనం అని పేరు పెట్టినా. ఆత్మ ఎక్కడో ఉంది, దాన్ని దర్శిస్తున్నామని కాదు ఆత్మదర్శనం అంటే. ఇప్పుడు అంటాం కదా దైవ దర్శనం చేసుకున్నావా అంటే అది బయట ఉంది దాని దర్శనం కాదు. నిజమైన దర్శనం అంటే ఆ బయట ఉన్నది నువ్వు జస్ట్ రాయిని చూస్తున్నావా. ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్, ఎవరికి వాడు ఆలోచించుకోండి ప్లీజ్. నన్ను తిట్టినా సరే ఆలోచించడం మానద్దు. క్రిటిసైజ్ మీ బట్ థింక్. నేను ఎవరిని కౌనిక్స్గా కొట్టంగా నేను క్రిటిసైజ్ చేసినా, నన్ను తిట్టినా మీకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే నేను ఇంపాక్ట్ అయితే కదా. ఇప్పుడు ఎవడన్నా రియాక్ట్ అయ్యేటోడుకుంటే వాడిని తిట్టుకోవాలి, నన్ను తిడితే ఏం లాభం, సరే ఇంకా బాగా తిట్టు అంట. ఇప్పుడు ఒక శివలింగం ఉందనుకో, ఆ శివలింగంలో అది కొన్ని సంవత్సరాలైనా కొన్ని వందల సంవత్సరాలు అక్కడే ఉంది చూసినావా, అందులో ఒక స్థిరత్వం ఉన్నది. స్థిరత్వం ఉంది కదా, స్టెబిలిటీ. సో అది ఒకానొక శివతత్వం అన్నట్టు, అదొక దైవానికి సంబంధించిన ఒకానొక స్థితి, స్థిరత్వం. ఇప్పుడు రమణ మహర్షి స్థిరత్వం ఉందా లేదా చూడు. ప్రపంచంలో ఏ గురువైనా ఆధ్యాత్మికత అర్థం చేసుకున్న వాళ్ళలో సహజంగా ఉండేది స్థిరత్వమే. ఇప్పుడు ఆ స్థిరత్వం నీలో ఏర్పాటు చేసుకున్నావు అనుకో, నీలోన శివుడు గలడు. అంటే నీ యొక్క శివుడి యొక్క ఒకానొక మూలతత్వాన్ని నీలో ప్రతిష్ఠించుకున్నావు గనక నీలో శివుడు గలడు. ఇది ఒక అవగాహన, వేరే వాడికి తెలియదు, అంటే నీకు తెలుస్తుంది. నువ్వు లిబరేట్ అయినట్టు నీకు తెలుస్తుంది. అంటే ఉదాహరణకి తాళ్లతో కట్టేసి ఉన్నాయి చేతులు, ఇటుపక్క ఒక తాడుతో, ఈ చేయి ఒక తాడుతో, ఈ కాలు ఒక తాడుతో, మెడ ఒక తాడుతో కట్టేసి ఉంది. ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావంటే ఏం చెప్తావు? ఫ్రీగా లేను అంటే ఎందుకు ఫ్రీగా లేవు అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఫ్రీ అవ్వాలంటే ఏం చేయాలని చెప్తావు? ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్. నువ్వు మొత్తం విడిపిస్తే మెడ ఊసిపోతుంది, చేయి ఊసిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మెడ ఏదో ఒకటి అంటే ఆర్డర్ క్రియేట్ చేసుకో. ఫస్ట్ ఈ చేయి ఓపెన్ చేసుకో, ఈ చేయితో మెడను ఓపెన్ చేయి, ఆ తర్వాత మిగతా రెండో చేయిని ఓపెన్ చేసుకో, రెండు చేతులు ఓపెన్ అయినా కాళ్ళు ఓపెన్ చేసుకో. అట్లా అన్నీ ఓపెన్ అయిన తర్వాత నువ్వేం చెప్తావు? ఫ్రీ నౌ అంటూ. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్. ఏ విషయాలతో నీ మనసుకు సంబంధం ఉందో ఆయా విషయాలతో నువ్వు సంబంధం తెంపేసుకో. ఎగ్జాంపుల్, నా కూతురు కట్నం ఇవ్వాలి, ఇప్పుడు ఒక సంబంధం ఏర్పడ్డది, ఆ డబ్బులు కట్టేస్తే అయిపోతుంది. అంటే నువ్వేం కోరుకుంటున్నావు? కట్టేస్తే ఫ్రీడమ్ వస్తుంది. అట్లా నువ్వు ఏ విషయాలతో సంబంధం కలిగి ఉన్నావో అన్నిటినీ జీవిత కాలానికి ఎండ్ చేసినావు అనుకో, జీవన్ముక్తి. సో జై రామకృష్ణ పరమహంస. మళ్ళీ కొన్ని కథలు మళ్ళీ చెప్పుకున్నా. ఇంకోటి ఉపబొమ్మ కథ కాక లాస్ట్ గుర్తొచ్చింది. ఒక బాగా తర్కించే శిష్యుడు వచ్చాడంట గురువు దగ్గరికి. నేను ఏం కావాలి నీకంటే, ఈ సమస్త విశ్వం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను అంట. ఆహా, వెరీ గుడ్. ఆ తర్వాత గురువు నెక్స్ట్ వీడు వచ్చాడు, సార్ గురువు నాకు విష్ అన్నాడు గురువు. ఏమైందా కనీసం అక్కడ భగవద్గీత ఓపెన్ ఉంది, దాని మీద ఒక చీమ తిరుగుతుంది. గురువు గారు దాన్ని చూస్తున్నారు. ఈ శిష్యుడు వచ్చాడు, ఏం చూస్తున్నారు గురువు గారు అంటే, ఈ చీమ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అంటే అది గిత్తత్త చీమ, అది భగవద్గీతను ఏం అర్థం చేసుకుంటుంది? మరి నువ్వు గిత్తత్తున్నావు కానీ విశ్వరహస్యం అర్థం చేసుకుంటావా నువ్వు అన్నట్టు గురువు. ఇప్పుడు ఆ చీమ స్థితి భగవద్గీతది, తద్వారా చీమ అర్థం చేసుకోకూడదు. అర్థమైంది నెక్స్ట్ స్టేట్మెంట్? అంటే భగవద్గీత మొత్తం ఆ చీమ స్థితి. చీమ భగవద్గీత ఏం చెప్తుందో చీమ ఎగ్జాక్ట్లీ అదే చేస్తుంది. ఏది నువ్వు తింటావో అదే తిను, చీమ అదే తింటుంది. నిష్కామ కర్మ చేయి, చీమ నిష్కామ కర్మనే చేస్తుంది.
వేరే వాళ్ళతో పోల్చుకో. నువ్వు పని చేయి, ఫలితాన్ని ప్రకృతికి వదిలే, మరణ భయం లేకుండా ఉండు. చీమ ప్రతి ఒక్కటి, ప్రకృతిలో ప్రతి ప్రాణి భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి స్వయం భగవద్గీత సారమై జీవిస్తున్నాయి. అట్లనే నువ్వు విశ్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. విశ్వంలో ఏ నియమాలు ఉన్నాయో ఈ గ్యాలక్సీస్లో, అవే నియమాలు నీ శరీరంలోనూ నిరంతరం పలుకుతున్నాయి. నీ శరీరాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే నువ్వు విశ్వాన్ని ఆపాదిస్తే సరిపోతుంది. ఇప్పుడు నీ విశ్వం యొక్క ప్రోటోటైప్ నువ్వు. విశ్వంలో ఏం జరుగుతుందో నీ శరీరంలో ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఎవ్రీ మినిట్. స్మాల్ స్కేల్లో 100% జరుగుతూనే ఉంటుంది. సో అట్లా ఎవరు తన శరీరాన్ని తను అర్థం చేసుకుంటూ అదే విశ్వం అని తెలుసుకున్నాడు అనమాట. ఒకటి విశ్వం యొక్క ఒకానొక అంశమే నీవు. ఇప్పుడు చింత చెట్టు ఎక్కడ కొరికినా పులిపి ఉంటుందా లేదు? చింత చెట్టు ఆకు అది పులుపు, దాని స్వభావం. అట్లా విశ్వం యొక్క స్వభావం నీలో ఉంది. అది నువ్వు గుర్తిస్తావా గుర్తించవని నీ తలకాయ. ఇంకోటి గుర్తించినా ఏమి కాదు, గుర్తించకపోయినా ఏమి కాదు.